హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పటేలమ్మ పాకశాల. ఈరోజు నేను లంచ్ బాక్స్ రెసిపీ జీరా రైస్ అయితే చేస్తున్నానండి. అదేవిధంగా వీడియో కూడా రికార్డ్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా జీరా రైస్ తెలియకపోతే ఇది చూసి చేసుకోవచ్చు అని. మంచిగా ఒక ఆనియన్ అయితే మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్, బగారా మసాలాలు అన్నీ కొన్ని కొన్ని తీసుకోండి. ఒక టీ స్పూన్ చొప్పున అట్లా తీసుకోండి. ఒక పచ్చిమిరపకాయన ఎండుమిరపకాయన తీసుకోండి. మసాలాలు అంటే మిరియాలు, షాజీరా, ఇంకా బగారాకు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇట్లా అన్ని ఆల్ స్పైసెస్ తీసుకోవచ్చు, కొంచెం తీసుకోండి. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మనకి జీలకర్ర ఒక పెద్ద టేబుల్ స్పూన్ తోటి 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. ఇంకా మనకి నెయ్యి లేదా నూనె ఏదైనా మనం వాడొచ్చండి. తగినంత సాల్ట్. ఇప్పుడైతే మనం ఒక ప్యాన్ పెట్టుకొని, వెడల్పాటి ప్యాన్ పెట్టుకున్న బెస్టే అండి. నేనేమో ఇట్లా ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. స్టవ్ అయితే వెలిగించి ఇప్పుడైతే కొంచెం నూనె, కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత మనమైతే అన్ని మసాలాలు వేసుకోవాల్సి ఉంటుందండి. ఇంకా తగినన్ని మనమైతే బియ్యం అయితే ముందే కడిగి నానబెట్టి పక్కకు పెట్టుకోండి. ఒక కప్పు, ఒక గ్లాస్ అయితే ఒక గ్లాస్, 2 గ్లాసెస్ అయితే 2 గ్లాసెస్ వాటర్ అయితే సేమ్ అండి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు సరిపోతాయి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సేమ్ జీలకర్ర వాడతాము. ఇంకా మిగిలినంతా సేమ్ మనం బగారన్నం టైపే చేస్తామండి. జీలకర్ర పొడితో కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే అన్ని మసాలాలన్నీ మనం నెయ్యి అయితే నూనె కాగింది కదా అండి, దాంట్లో అయితే వేసేస్తున్నాను. పుదీనా కూడా కొంచెం వేయొచ్చండి. మనకి ఇప్పుడు మొత్తము వింటర్ సీజను, రైనీ సీజన్ కాబట్టి ఇట్లా కొంచెం మనం వేడిగా ఇట్లా చేసుకొని తింటే కొంచెం మంచిగా తొందరగా తగ్గుతుందండి. ఇప్పుడు మంచిగా కలపండి. జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నానండి. మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడైతే మనం
ఇప్పుడు మనము ఇంకా జీలకర్ర వేస్తామండి. ఇప్పుడైతే జీలకర్ర 2 టీ స్పూన్స్ అట్లా వేయండి మన రైస్కి తగ్గట్టు. ఇప్పుడైతే వాటర్ పోస్తున్నానండి. నేను ఒక గ్లాస్ అట్లా తీసుకున్నా కాబట్టి రైస్ 2 గ్లాసెస్ వాటర్ తోటే నేను ఆల్రెడీ బియ్యంలోనే పోసి నానబెట్టుకున్నాను. అవే వాటర్ ఇంకా దీంట్లో కూడా పోస్తున్నానండి. మనం ఒక్కసారి కడిగి దాంట్లో పెట్టుకుంటే డైరెక్ట్ పోసుకోవచ్చండి. ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నా అండి. మన టేస్ట్ సరిపోయినంత వేసుకుంటే సరిపోతుందండి. ఉప్పు తక్కువ ఉన్న తర్వాత కలుపుకోవచ్చు. ముందే ఎక్కువ వేసుకొని తర్వాత ఇబ్బంది పడే బదులు. ఇంకా ఇప్పుడైతే నీళ్ళు మసులుతున్నాయి కదండి. ఇప్పుడైతే మనం రైస్ వేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే రైస్ వేసుకొని మంచిగా కలిపేసి మూత అయితే పెట్టానండి. మనకు ఒక పావు గంట వరకు స్లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మన జీరా రైస్ అయితే రెడీ అండి. పుదీనా వేసుకొని మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి అన్నంలో. రైతాతో అయినా తినవచ్చు, లేకపోతే ప్లెయిన్గా జీరా రైస్ మామూలుగా తిన్నా సరిపోతుందండి. ఇంకా 15 మినిట్స్ తర్వాత అయితే మన జీరా రైస్ అయితే రెడీ అండి. చూసారు కదండి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఇలా చేసి చూడండి, చాలా బాగా ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తిమీర పుదీనాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.